మనతో పాటు ఉద్యమకారుడు, విద్యార్థి నేతగా ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో తన పాత్ర కూడా కీలకంగా ఉన్నటువంటి అంశం చూసాం. తుంగబాలన్న మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు ఈరోజు డిసెంబర్ 9 విజయ్ దివాస్ అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నాము. ఎట్లా ఈరోజు వాస్తవానికి తెలంగాణ విజయ దివాస్ అంటే ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే దీక్ష ఫలితమే విజయ దివాస్. కేసీఆర్ గారు నవంబర్ 29వ తారీఖు తన ప్రాణాన్ని సైతంగా పక్కన పెట్టి నా ప్రాణం కూడా పోయినా పర్లేదు తెలంగాణ రాష్ట్రం సాధించి తీరాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఏదైతే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నవంబర్ 29వ తారీఖు 2009 కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ వచ్చుడు ఒక నినాదంతో కేసీఆర్ గారు దీక్ష మొదలైనటువంటి నవంబర్ 29 ఆ దీక్ష అనంతరమే దాదాపు 11 రోజులు సుమారుగా 11 రోజులు దీక్షను తన ప్రాణం సైతం లెక్క చేయకుండా ప్రాణం మొత్తం చావంచుల వరకు చేరుకొని అంటే 11 రోజులు ఇక హాస్పిటల్లో చాలా పరిస్థితులు క్లిటికల్గా ఉన్నదని చెప్పేసి ఆ వైద్యులు చెప్పినప్పటికీ లేదు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఆ తెలంగాణ ప్రకటన వచ్చేంత వరకు దీక్ష విరమించాలని చెప్పేసి దీక్ష చేసినటువంటి రోజు ఇవాళ విజయ్ దివాస్గా జరుపుకుంటాం. ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చిదంబరం గారు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ప్రాణాలు బాగలేవు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాలి, ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. కేసీఆర్ గారు రెండే మాటలు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు అక్కడ కరీంనగర్ ఉత్తర తెలంగాణ నుంచి దీక్ష మొనుకుంటే కరీంనగర్లో అరెస్ట్ చేసి కేసీఆర్ గారు ఖమ్మం జైలుకు పంపిస్తే ఖమ్మం నుంచి నిమ్స్కి వచ్చిన సందర్భంగా కేసీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు చస్తే కేసీఆర్ శివయాత్ర జరుగుతుంది, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ జైత్రయాత్ర కొనసాగాలి తప్ప ఎక్కడ కూడా ఉద్యమాన్ని ఎవరు ఆపకూడదని చెప్పేసి అందరినీ కూడా ఏకం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక గట్టి నినాదం పంపిస్తే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసుకుంటూ ఉద్యమాన్ని కేసీఆర్ గారు మద్దతుగా కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రం సాధించిన సందర్భంగా ఇలా విజయ దివాస్గా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సంతోషమైన ఈ సంతోషాన్ని కూడా కొద్ది రోజులు మిగలక ముందుకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సీమాంధ్ర నాయకులు చంద్రబాబు కావచ్చు, లగడపాటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిట్ట పార్టీలు అన్నీ ఏకమై డిసెంబర్ 23 తారీఖు వచ్చిన తెలంగాణ ప్రకటన కూడా ఆపినటువంటి పరిస్థితులు. ఆ ప్రకటన నుంచి తర్వాత ఇలా జూన్ 2గా తెలంగాణ రాష్ట్రంను మనం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మళ్ళీ కేసీఆర్ గారు సబ్బండ వర్గాలను ఏకం చేసి లాయర్లను, ఇంజనీర్లను, విద్యార్థులను, మేధావులను, కవులను, కళాకారులను అందరినీ కూడా ఏకం చేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి గల్లీలో ప్రతి వీధిలో తెలంగాణ ఉద్యమం అంటే పుట్టిన బాలుడు కాంచెలు మొదలు పెట్టుకుంటే చట్టపై ముసలి వరకు కూడా తెలంగాణ అన్నటువంటి వాడు అంటే అటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమాన్ని లేపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కదా. ఆ కేసీఆర్ గారు ఫలితమే ఇలా నవంబర్ 29 అయినా, డిసెంబర్ 9 అయినా, జూన్ 2 అయినా ఇవి 3 ఉన్నాయంటే కేసీఆర్ గారి వల్లనే. కాబట్టి ఇలా కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎవడు ఏం మాట్లాడుకున్నా, ఏం మూర్ఖుడు ఏం మాట్లాడుకున్నా, ఆ నాయకుడు ఈ నాయకుడు కేసీఆర్ గారు ఇట్లా చేసినట్టు నేను ఒక ఉద్యమకారుడిగా నేను స్వయంగా చూసినా కదా. కేసీఆర్ గారి వల్ల మేము జర్నీ చేసినాం కదా, కేసీఆర్ గారితో ఉన్నాం కదా. అలా చాలామంది విద్యార్థి ఎవరు ఇలా చాలామంది మాట్లాడతారు అంటే కొంతమందికి అవకాశాలు రాక కొంతమంది ఎట్లా అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు కదా. తెలంగాణ రాష్ట్రం ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అని చెప్పుకుంటామంటే కేవలం కేసీఆరే. అంటే ఈ దొంగలు మాట్లాడేటువంటి మాటలు ఇవి. వానికి ఏం ఎరక మహేష్ గౌడ్ వాడు ఏడున్నాడు ఆయన నేను అడుగుతున్నా కదా. ఇలా నీకు మహేష్ గౌడ్ దమ్ముంటే నేను చెప్తున్నా. ఇలా నేను ఒక విద్యార్థి నాయకులు, నేను ఉస్మానియా యూనివర్సిటీ నేను ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఒక విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా మేము కదా 2010లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఓయి నుంచి కేఈ వరకు దాదాపు 20 రోజులు పాదయాత్ర చేసినాం. ఏ పిలుపునిచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆ పిలుపుని అందుకొని మేము ప్రోగ్రాంలు చేసినాం, కార్యక్రమాలు చేసినాం. సాగరారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, అనేక కేసులు మా మీద ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అనేక కేసులు అనేక సందర్భాలు జైలు పోయినటువంటి పరిస్థితి. నువ్వు మహేష్ గౌడ్ నీకు దమ్ముడే చెప్పు, నువ్వు ఎన్నిసార్లు ఉద్యమం చేసినావు, ఆయన ఎన్నిసార్లు జైలు పోయినావు. ఇదే రేవంత్ రెడ్డిని ఇదే టీడీపీలో ఉన్నటువంటి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి వస్తే కదా వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు, వీళ్ళు చంద్రబాబు తొత్తులుగా వచ్చారని చెప్పి ఆయన ఉరికిస్తే గేట్ల వైపు ఉరికిరు కదా. ఇలా ఆ నాగం జనార్దన్ రెడ్డి ఉండే, ఆయన రేవంత్ రెడ్డి ఉండే, రేవంత్ రెడ్డి దాచుకొని పోయాడు కదా టీషర్ట్ వేసుకొని దొంగలేక. అరే నన్ను దాడి చేస్తారని చెప్పి దాడి చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు ఇలా ఏదో అడగోలు హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వం ఎవరికి సొంతంగా బిడ మీరేదో ప్రభుత్వంలోకి వచ్చారు అని చెప్పేసి అలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్ గారి నాయకుల మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎవరికి అర్హత లేదు. రేవంత్ రెడ్డి కూడా ఉద్యమకారుడే, రేవంత్ రెడ్డి కూడా ఉద్యమం చేసినాడు. బీఆర్ఎస్ పార్టీ కావాల్సుకొని రేవంత్ రెడ్డి మీద ఒక ప్రాపగండ మోపుతా ఉందని అంటారు. నిజంగా మీరు ఉద్యమంలో ఉన్నారు కదా, రేవంత్ రెడ్డిని చూసిరన్నా? రేవంత్ రెడ్డి ఉద్యమం ఏ రోజు వేయలే. రేవంత్ రెడ్డి ఉద్యమం చేసినని చెప్తున్నటువంటి నాయకులు ఉద్యమం ఏ రోజు వేయలే. ఆయన టీఆర్ఎస్ పార్టీ అప్పుడు కేసీఆర్ గారు పెట్టడం 2001 పార్టీలు పెడితే స్థానిక సంస్థల ఎలక్షన్లో రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేసిన అన్నది. కానీ తర్వాత 2009లో కేసీఆర్ గారు దీక్ష చేయడం కానీ దీక్ష తర్వాత అన్ని వర్గాలను ఏకం చేసి ఉద్యమం చేస్తున్న టైంలో ఈయన చంద్రబాబు తొత్తుకున్నాడు. అప్పుడు ఈయన చంద్రబాబు తొత్తుగా అప్పుడు ఈయన కొడంగల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. ఆ సీమాంధ్ర నాయకులు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఉద్యమం చేయలేనా.
కేవలం టీఆర్ఎస్ పార్టీలో పనిచేయచ్చు వాస్తవం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి జడ్పీటీసీ చేయొచ్చు, అది వాస్తవం కావచ్చు. కానీ ఎక్కడ కూడా ఉద్యమం చేయలే. ఈయన పార్టీ అంటే ఆ గతంలో విద్యార్థి నాయకునిగా ఆయన చెప్పుకున్నటువంటి మాటలు, విద్యార్థి నాయకునిగా ఏబీపీల పరిషత్లో పనిచేసినాడు, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత దన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. అంటే ఈయన అన్నీ కూడా అంటే మొత్తం రకరకాల అన్ని పార్టీలను తిరిగి ఈయన ఉద్యమ నాయకుడు అని చెప్పడం, ఈయన ఎక్కడ కూడా ఉద్యమం చేయలే. ఉద్యమం చేసినటువంటి నాయకులు ఎవరో కూడా మాకు అంతా తెలుసు. ఉద్యమంలో ఎవరు ఉన్నారు, ఎవరు నిలబడరు. ఇదే బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆనాడు 2009లో కేసీఆర్ దీక్ష తర్వాత, 2010లో దీక్ష తర్వాత 9లో దీక్ష చేసినాక 2010లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేశారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇళ్ళ లక్ష్మీనారాయణ కూడా నిజామాబాద్ నుండి ఆయన రాజీనామా చేసిండు. కిషన్ రెడ్డి రాజీనామా చేసిండు, ఆయన చేయలే. ఆయన మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేశారు. ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థి జేసీగా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి బస్ యాత్ర ద్వారా బయలుదేరి ప్రతి గ్రామం తిరిగి ఉద్యమకారులుగా మేము చెప్తున్నాం, కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వాళ్ళని గెలిపించుకుంటే ఒక్కొక్క లక్ష మెజార్టీతో గెలిపించుకున్న పరిస్థితి లేకపోతే ఆయన ఎన్ఆర్ లక్ష్మీనారాయణ కూడా గెలిపించారు. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఉద్యమం చేయలేదు. ఈ కిషన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఎక్కడ ఉద్యమం చేసినటువంటి పరిస్థితులు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మహేష్ గౌడ్ మాటలు, ఇంకో మాటలు ఎవరు కేసీఆర్ గారు మాట్లాడితే ఏమైనా మాట్లాడితే నడుస్తుందని మాట్లాడుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడు ఊరుకోడు. ఉద్యమకారులు మళ్ళీ ఒకసారి ఉగ్రరూపం చూపించడం మహేష్ గౌడ్ ఉండవు. ఎందుకంటే ఏంటంటే పరిస్థితి తెలుసు. కేసీఆర్ గురించి నువ్వు తప్పు మాటలు ఎట్లా మాట్లాడతారండి? కేసీఆర్ గారే ఉద్యమం చేయకపోతే, కేసీఆర్ గారే దీక్ష చేయకపోతే, కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టకపోతే, 2001 పార్టీ పెట్టి 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ఎలక్షన్ల ముందు జై తెలంగాణ అన్న నాయకులు ఎలక్షన్ల తర్వాత వీళ్ళు నై తెలంగాణ అంటారు అని చెప్పే కదా 2004 కావచ్చు, 2009 కావచ్చు, ఈ 2 ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ గారు దీక్ష పోయిండు కదా. వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? కేసీఆర్ గారు ఆ తర్వాతనే కదా 2 ఎలక్షన్లు కొట్టాడు. జై తెలంగాణ ఎన్ని ఎలక్షన్ ముందు జై తెలంగాణ అన్నారు, ఎలక్షన్ల తర్వాత నై తెలంగాణ అన్నారు. కాబట్టి వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి ఒక నినాదంతో 2009 నవంబర్ 29 దీక్ష చేస్తే 2009 డిసెంబర్ 9వ తారీఖు ఏర్పడినటువంటి రోడే తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చిదంబరం గారు చెప్తేనే ఇలా విజయ దివాస్గా జరుపుకుంటాం. కాబట్టి ఇవాళ ప్రక్రియ వచ్చిందంటేనే కేసీఆర్ గారు దీక్ష వల్లనే కదా. కాబట్టి తెలంగాణలో ఇలా డిసెంబర్ 9 అయినా, నవంబర్ 29 అయినా, జూన్ 2 అయినా ఇవన్నీ కూడా కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్లనే ఇవన్నీ జరిగినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఇంకో అంశం అన్న, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు అసలు అప్పటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే జై తెలంగాణ అంటేనే అప్పుడు కేసులు పెట్టేటోళ్ళు, జైలు వేసేటోళ్ళు, చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు కల్పించి ఎట్లా ఉండేది? చాలా రకరకాలుగా పరిస్థితులు, ఎన్ని పరిస్థితులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ గారు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆయన మేము విద్యార్థులుగా ఉద్యమకారులుగా పనిచేసిన సందర్భంగా అనేక కేసులు ఎదుర్కొన్నాం. ఉద్యమకారులుగా అనేక సందర్భంగా జైలు కూడా వేసినాం. తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఒక సంకల్పంతో పనిచేసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు పనిచేయడం ఒక అదృష్టంగా భావించి అప్పుడు ఉస్మానియా సిటీలో ఉండి ఒక విద్యార్థి నాయకుడుగా అనేక కార్యక్రమాలు, అంటే ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా అందరినీ ఏకం చేస్తూ ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని కూడా అన్ని సంఘాలను కూడా ఏకం చేసి అనేక కార్యక్రమాలు, ఒక పెద్ద ప్రోగ్రాం ఓయూ నుంచి కేయూ అనేది పాదయాత్ర అనేది పెద్ద ప్రోగ్రాం. ఒకటి ఉత్తర తెలంగాణ, ఒకటి దక్షిణ తెలంగాణ, 2 పాదయాత్రలుగా దాదాపు 20 రోజులు పాదయాత్ర చేసినటువంటి సందర్భం. అనేక కార్యక్రమాలు, మా మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, వంటా వార్పు కావచ్చు, యూనివర్సిటీలో కేసీఆర్ గారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని అనేక ఉద్యమాలను చేసినాం. తెలంగాణ రాష్ట్రానికి లాస్ట్ వచ్చేంత వరకు పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రం సాధించాం. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం కేసీఆర్ గారి వల్లే. ఎవడు నమ్మినా నమ్మకపోయినా, ఏ నాయకుడు తప్పు మాట్లాడినా ఆ నాయకునికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అది ప్రకృతే చెప్తుంది. ఎందుకంటే ఇలా కేసీఆర్ అంటూ గొప్ప నాయకుడు లేకపోతే, ఆ కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 దీక్ష చేయకపోతే ఇలా ఎట్లా ఇలా తెలంగాణ ప్రకటిస్తున్నారు వీళ్ళు. కేసీఆర్ దీక్ష చేయకపోతే తెలంగాణ వచ్చేది అంటారు. అవును, ఇప్పుడు తెలంగాణ గురించి అడగకపోతే ఎవరు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టుకొని ఫైట్ చేస్తున్నాడు. కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇంకే పార్టీ ఉన్నా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాలని చెప్పేసి కదా పోరాడింది. ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అటువంటిది కదా. కేసీఆర్ గారు తన ప్రాణాన్ని కూడా ప్రణంగా పెట్టిండు, పదవులను ప్రణంలో అనేక సందర్భాల్లో రాజీనామా చేసిండు, అనేక సందర్భాల్లో ఎలక్షన్ కొట్టాడు. అరే ఈ ఎలక్షన్లతో పోతున్నాడు, ఎలక్షన్ ముందు జై తెలంగాణ తర్వాత నై తెలంగాణ అంటారని చెప్పి లేదని చెప్పేసి కదా దీక్ష పూనుకున్నాడు. దీక్ష చేసిన సందర్భమే కదా నవంబర్ 29 దీక్ష చేస్తే సుమారుగా 11 రోజులు చేస్తే 11 రోజుల అనంతరమే కదా కేంద్రంలో ఉన్నటువంటి చిదంబరం గారు ఆనాడు హోమ్ మినిస్టర్గా అర్ధరాత్రి ప్రకటించాడు. ఆ ప్రకటన కదా కేసీఆర్ గారు దీక్ష వల్లనే కదా వచ్చింది. ఆ వచ్చినటువంటి ప్రకటన కూడా ఈ సీమాంధ్ర నాయకులే కదా మళ్ళీ ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు, లగడపాటి, అనేక పార్టీలు ఏకమై
మళ్ళీ ఆ ప్రకటన వచ్చిన ప్రకటన వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆనాడు సీమాంధ్ర నాయకులు ఆ పరిస్థితిలో ఒత్తిడి చేయకపోతే ఇంతమంది చనిపోబోదురా చాలా మంది అలా 1200 మంది అమరులయ్యారు. వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కదా. కేసీఆర్ గారు దీక్ష ఇట్లా చేసిండు అట్లా చేసిండు మాట్లాడుతారు. మీరు ఆయన ఇచ్చినటువంటి ప్రకటనను కట్టుబడి ఉండి అప్పుడే ప్రక్రియ స్టార్ట్ అయితే ఇంతమంది చనిపోదురా? దాదాపు అప్పటి నుంచి అప్పటి నుంచి దాదాపు ఆ కొనసాగుతున్న ఉద్యమ సమయంలో చాలామంది అమరులైపోయారు. అలా వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఇషాన్ రెడ్డి కావచ్చు, యాదయ్య కావచ్చు, ఉస్మాన్ సిట్ ఇంతమంది చనిపోయారు. అక్కడ శ్రీకాంత్ చారి కావచ్చు, ఢిల్లీలో యాదయ్య కావచ్చు, ఇట్లా చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటారు కదా. వీళ్ళు కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఉద్యమం చేసి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా 2 ఎలక్షన్లు కొట్లాడి అనేక సందర్భాలు బై ఎలక్షన్లు కొట్లాడి వీళ్ళు ఇస్తలేరని చెప్పే కదా తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి వచ్చిన తెలంగాణలో కూడా ఇవాళ ఏ విధంగా ఉందండి? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చేసింది? తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇలా రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచాడు. ఇలా 1 కోటి ఎకరాల మాగారి అన్నాడు. ఇలా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది కేసీఆర్ గారు కదా. ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇలా ప్రతి రైతు కళలో ఆనందం చూడాలని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి నీరు అందించాలని 1 కోటి ఎకరాల మాగాన్ని చేసినటువంటి ఘనత ఉంది కేసీఆర్ గారు కదా. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 సమపాలలో 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో పిసిసి ప్రెసిడెంట్ అయినాక వీళ్ళు అనేక హామీలు ఇచ్చేసి అంటే ప్రజలు ఏంటంటే కేసీఆర్ కంటే అంటే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ గారు 12,000 ఇస్తున్నాడు, 15,000 ఇస్తున్నాడు. కేసీఆర్ గారు 1,00,000 ఇస్తుంటే 1,00,000 ఏంది కళ్యాణ లక్ష ఇస్తుంటే 1,00,000 కూడా తులం బంగారం ఎక్కువ ఇస్తున్నాడు అని చెప్పి ప్రజలు నమ్మి మోసపోయిన చేయాలి ఇలా గోసపడుతున్నారు. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కావాలని ప్రజలు ఆకాంక్షిస్తారు. ఖచ్చితంగా మా నాయకుడు తిరిగి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిగా కేసీఆర్కి ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.